गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की జై. బ్రహ్మనిష్ఠులు ఈ వైవస్వతముని యొక్క పుత్రుల యొక్క చరిత్రాన్ని చెప్తూ వస్తున్నారు. దాంట్లో ఇప్పుడు 3వ అధ్యాయంలో ఈ షరియాతి అనే ఒక పుత్రుడి యొక్క కథను చెప్పేదానికి ప్రారంభించారు. ఈ షరియాతి యొక్క పుత్రుడు కథ దానికంటే పరమ పతివ్రతి అయిన సుకన్య యొక్క కథను చెప్పేదానికి ప్రారంభించారు. ఈ సుకన్య పరమ రూపవతి, గుణవతి. ఆ కూతురు పైన ఈ షరియాతికి చాలా అభిమానము ఎక్కువ. ఇలాగ రాజ్య పరిపాలన చేస్తూ ఉండేటప్పుడు వేసవి కాలంలో కొంచెం అడవిలో వెళ్ళి విశ్రాంతం తీసుకుంటామంటూ ఒక అడవిలో ఒక బంగ్లా కట్టుకొని అక్కడ వెళ్ళి నివసిస్తామంటూ తన కుటుంబంతో పాటు సైన్యమంతా తీసుకొని షరియాతి ఇలా అడవికి వెళ్ళారు. ఆ ప్రాంతం ఏమిటంటే చవనాశ్రమం, చవన మహర్షి ఉండే ప్రాంతం. పక్కనే చవన మహర్షి యొక్క ఆశ్రమం కూడా ఉంది. ఇలా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉండేటప్పుడు ఇలా సుకన్య తన యొక్క స్నేహితులతో పాటు ఇలా నేను అడవిలో వెళ్ళి కొద్దిసేపు చుట్టేసి వస్తాను అని ఇలా సంచారానికి వెళ్ళింది. ఆ సమయంలో చూస్తే అక్కడ ఒక పాము పుట్ట ఉంది. ఆ పాము పుట్ట పైన నుంచి చూస్తే ఆ పాము పుట్టలాగా లోపల చూస్తే ఏదో ఒక వెలుతురుతో ఇలా చిన్నగా ఇలా మెరుస్తూ ఏదో ఒక లైట్ లాగా లోపల కనిపించింది. అది పురుగులాగా ఉనింది. వెంటనే ఆ సుకన్య ఏమి చేసిందంటే ఒక షార్ప్గా ఉండే ముళ్ళులాగా ఉండే ఒక కర్రను తీసుకొని ఆ పురుగుని గుచ్చాలి అంటూ ఒక కర్రను తీసుకొని ఆ పురుగుని గుచ్చింది. అలా చేసిన వెంటనే ఏమైందంటే ఈ షరియాతి, సైనికులు, సుకన్య అందరికీ కడుపులో ఉబ్బసం అనేది వచ్చేసింది. ఎవరికి మలమూత్రాలు వెళ్ళేదానికి వీలు కాకుండా అందరికీ బాత్రూమ్ వస్తుంది, కానీ వెళ్ళేదానికి వీలవ్వటం లేదు. ఇలా కడుపంతా ఉబ్బసం అయిపోయింది. ఇలా ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది. వెంటనే షరియాతి ఏదో ఒక అపచారం జరిగింది. ఇక్కడ పక్కనే చవన మహర్షి ఉన్నారు. ఆ భృగువంశంలో పుట్టిన అతను చాలా తపస్వి. ఆయనకి ఏదైనా అపచారం జరిగితేనే ఇలాగంతా అవుతుంది, అందుచేత ఏదో ఒక తప్పు జరిగింది అని ఇలా చూస్తూ వచ్చేటప్పుడు సుకన్య కూడా వచ్చి చెప్పింది, ఇలాగ ఏదో జరిగింది, నేను ఇలా పుట్టలో చూశాను, అది చూస్తే ఒక పురుగులాగా ఉండిందని దాన్ని గుచ్చబోయాను, కానీ అది పురుగులాగా లేదు అని వెళ్ళి చూస్తే అక్కడ ఏమి ఆశ్చర్యం అంటే ఆ చవన మహర్షిని అందరూ ప్రార్థించారు. ఆ చవన మహర్షి ఆ పుట్ట నుంచి బయటకు వచ్చారు. ఏమంటే ఇది పురుగు అనుకొని ఈ కర్ర ఎత్తి గుచ్చింది కదా ఈ సుకన్య, అది చవన మహర్షి యొక్క కంట్లో గుచ్చేసింది. దానివల్ల రక్తం వస్తోంది చవన మహర్షి యొక్క కంటి నుంచి. వెంటనే అయ్యో అపరాధం చేసినామే, మమ్మల్ని మన్నించాలి అంటూ అందరూ చరణారవిందంలో పడ్డారు. దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి, మేము మలమూత్రం విసర్జన చేయకుండా మా కడుపంట ఉబ్బసంగా ఉంది, చాలా బాధగా ఉంది, కష్టంగా ఉంది, దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి అని అందరూ ప్రార్థించారు. వెంటనే ఆ చవనులు అన్నారు, నీ కుమార్తె అయినా ఈ సుకన్యను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, ఇదే నీకు ప్రాయశ్చిత్తం అని చెప్పిన వెంటనే సుకన్యను చూశారు. సుకన్య వెంటనే నన్ను పెళ్లి చేయించేయండి, నా వల్ల కూడా వీలు కావటం లేదు, మొదటి ఈ కష్టం నుంచి అందరూ బయటపడాలి, నా వల్లే అందరికీ ఈ కష్టం, పర్లేదు నేను పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకునింది. సుకన్య ఇలా పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకున్న వెంటనే అందరి యొక్క కడుపు ఉబ్బసం సరైపోయిన తర్వాత షరియాతి ఈ సుకన్యకు ఆ రాజకుమారుని చూడాలి, ఇలా పెళ్లి చెయ్యాలి అని ఆశపడుతూ ఉండేటప్పుడు ఇలా అడవిలో తపస్సు చేసుకునే ఈ ఋషికి పెళ్లి చేయించేలాగా మన విధి అయిందే అంటూ బాధపడుతూ వివాహం చేయించి, ఏమైనా సరే ఇతనే నీ భర్త, ఇతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఉపదేశించి అక్కడి నుంచి షరియాతి బాధగా తన రాజ్యానికి వచ్చేశారు. రాజ్యానికి వచ్చిన తర్వాత ఈ చవనుడు మహాకోపిష్ఠుడని అందరికీ తెలుసు. ఈ కోపిష్ఠుడైన చవను దగ్గర ఎలా నువ్వు జీవించబోతావమ్మా అని కూడా చెప్పి ఉపదేశం చేసి బయలుదేరారు షరియాతి. తర్వాత ఈ మహాకోపిష్ఠుడైన చవన మహర్షితో పరమ పతివ్రతగా అతనికి అనుకూలంగా ఉంటూ ఆ కుటుంబం కాపురం చేస్తుందంట ఆ సుకన్య. ఈ మహాకోపిష్ఠుల్ని సంతోషింపబడేది చాలా సులభం. ఏమిటంటే ఇప్పుడు అతను కోపంగా ఉన్నాడు అంటే ఎందుకు కోపించుకుంటాడు? 10 మందికి కాఫీ కావాలంటే 10 గంటలకి ఆ 10 గంటల్లో కాఫీ ఇవ్వకపోతే కోపించుకుంటాడు. నువ్వు కానీ 9:15, 9:45, 9:45కి వెళ్ళి కాఫీ ఇచ్చినావంటే ఆ కోపం అనేది ఇంకా ఆశగా మారిపోతుంది. అలాగనే ఈ కోపిష్ఠుల్ని సంతోషపరిచేది చాలా సులభం అంటూ అతను ఎప్పుడు ఎదురు చూస్తాడో దానికి 10 నిమిషాల ముందు అన్ని తయారు చేసి పెట్టేస్తుందంట సుకన్య.
అలా ఉండేటప్పుడు కోపిష్ఠుడైన ఆ చవనికి కోపం అంటే ఏమని తెలియకుండా చేసి ఇలా పవిత్రంగా చూసుకుంటుందంట, పరమ పవిత్రతగా ఉందంట. ఇలాగ ఈమె యొక్క శుశ్రూషని మెచ్చుకున్న ఆ చవనులు ఆమెకి పరమానుగ్రహం చేయాలి అని అనుకొని తన తపస్సుతో అశ్విని కుమారుల్ని పిలిచారు. అశ్విని కుమారుల దగ్గర వెంటనే నేను యవ్వనుడిగా మారాలి, నా సుకన్యతో కలిసి నేను సుఖంగా ఉండాలి, దానికి ఏదైనా దారి ఉంటే చెప్పండి, నేను మిమ్మల్ని యాగములో ఇంద్రుడు యొక్క ఆజ్ఞ వల్ల మీకు సోమపానం దక్కకూడదు అని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు దేవతా వైద్యులు కాబట్టి, వైద్యులు ఏదైనా అశుద్ధమైన వస్తువులన్నీ తీసుకొని కూడా వాళ్ళు ఇలా ఔషధి చేసి వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. అందుచేత సమపంక్తి భోజనం వీళ్ళకి లేదు, సోమపానం వీళ్ళకి లేదు అంటూ ఇంద్రుడు ఆ యాగంలో దక్కే సోమపానాన్ని అశ్విని కుమారులకు ఇవ్వకుండా చేశాడు. ఇంద్రుడు చేశాడు కాబట్టి మీరు నన్ను యవ్వన దశలో నన్ను చేశారంటే మీకు ఆ సోమపానాన్ని నేను యాగం చేసి మీకు ఇస్తాను, మీ యొక్క ట్రీట్మెంట్ మీరు చేసే ఆ ట్రీట్మెంట్ అంతా తీసుకుంటాడు, కానీ మీతో పాటు కూర్చొని భోజనం చేయడా, ఇది అధర్మం, అందుచేత మీకు నేను సోమపానాన్ని ఇస్తాను, మీరు నాకు యవ్వన దశని ఇవ్వండి అని అడిగిన వెంటనే ఆ చవన దగ్గర అన్నారు అశ్విని కుమారులు, పక్కనే ఒక సరస్సు, ఒక కొలం ఉంది, ఒక కోనేరులో ఉంది, దాంట్లో వెళ్ళి స్నానం చేస్తున్నారంటే మీకు యవ్వన దశ దక్కుతుంది, అది సాధ్యుల వల్ల చేసిన ఆ సరస్సు అని చవనుల్ని పట్టుకొని ఆ సరస్సు దగ్గర తీసుకెళ్ళి దీంట్లో స్నానం చేయండి అన్నారు. దాంట్లో స్నానం చేసి వచ్చిన మరుక్షణం నవ యవనుడిగా వచ్చారంట. వచ్చేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే ఒక్క చవనుడిగా రాలేదు, 3 చవనుడిగా వచ్చారు, ముగ్గురుగా వచ్చారు ఒకే రూపంలో. ఎందుకంటే ఈ సుకన్య యొక్క పతివ్రతను పరీక్ష చేయాలని ఆ అశ్విని కుమారులు వచ్చేటప్పుడు 3 చవనుడుగా వచ్చేలాగా చేశారు. వెంటనే సుకన్యను పిలిచి, దీంట్లో ఎవరు నీ భర్త అని నువ్వు సరిగ్గా వాళ్ళని కలిపెట్టావంటే ఆ భర్తతో పాటు నువ్వు సుఖంగా ఉండొచ్చు అని చెప్పిన వెంటనే పరమ పతివ్రత కాబట్టి ఎవరు చవనలో తెలుసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి నమస్కారం చేసి ఇతనే నా భర్త అనింది సుకన్య. వెంటనే అశ్విని కుమారుడు కూడా సంతోషపడి వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి మీరిద్దరూ కాపురం చేయండి అనుగ్రహించి అలా అశ్విని కుమారులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యవ్వనంతో ఆ సుకన్యను అంత బాగా చూసుకుంటూ, సుకన్య కోసం శర్యాతి కట్టిన అంతఃపురం అంతా ఏమీ లేదంట, దానికంటే 100 రెట్లు సుఖంగా ఉండే ఒక అంతఃపురాన్ని కట్టి సుకన్యతో పాటు చవన మహర్షి యవ్వనంగా సంతోషంగా ఉంటున్నారు. ఇలా ఉండేటప్పుడు ఇలా మన బిడ్డను ముసలివాడైన ఋషికి ఇలా పెళ్లి చేయించామే, ఏం సుఖపడుతుందో ఏమీ తెలియలేదే, వెళ్ళి ఒకసారి చూసేసి వస్తాము అంటూ ఆ శర్యాతి సుకన్యను చూసేదానికి ఆ చవనాశ్రమానికి వచ్చారు. అక్కడ వచ్చి చూస్తే సుకన్య ఒక యవ్వనమైన ఒక అబ్బాయితో కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ ఇలా ఉండేది చూసి శర్యాతికి కోపం వచ్చిందంట. ఏమైనా సరే ఆ ఋషి భర్త అతన్ని కాకుండా ఇంకొకరితో సుఖంగా ఉంది అని వచ్చి కూతుర్ని చూడకుండా తిరిగి వెళ్ళేదానికి బయలుదేరేదానికి ఇలా రథంలో ఎక్కేటప్పుడు అప్పుడు సుకన్య చూసేసింది. వెంటనే తన నాన్న వచ్చారనే స్వాగతం పలికి, నాన్న వచ్చారు, ఎందుకు చూడకుండా వెళ్ళిపోతున్నారు అడిగిన వెంటనే నాకు కోపంగా ఉందమ్మా, ఏమైనా సరే ధర్మాత్మ అయిన భర్త నీకు చవనుడే, అతన్ని వదిలేసి ఎవడో ఒక యవ్వనుడితో నువ్వు సుఖంగా ఉండేది చూస్తే నాకు బాధగా ఉంది, కోపంగా ఉంది, అందుచేత నేను వెళ్ళిపోతున్నాను అంటే వెంటనే సుకన్య నవ్వి, మీ యొక్క అల్లుడే ఇతను, చవనుడే ఇతను అని చెప్పి జరిగిన విషయాలన్నీ చెప్పి ఇద్దరు వచ్చి శర్యాతి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సుకన్య జీవించే ఆ జీవితాన్ని చూసి శర్యాతి చాలా సంతోషపడ్డారంట. నేను ఒక అబ్బాయిని చూసి రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తే కూడా నువ్వు ఇంత సుఖంగా ఉంటావా అని నేను అనుకోలేదమ్మా, కానీ దానికంటే 100 రెట్లు నువ్వు సుఖంగా ఉన్నావు, చాలా సంతోషమని ఆ చవనుని దగ్గర కూడా కృతజ్ఞతలు తెలిపించుకొని బయలుదేరేదానికి సిద్ధంగా ఉండేటప్పుడు వెంటనే చవనులు అన్నారు, మీరు పైన ఒక సోమయాగాన్ని ఏర్పాటు చేయాలి. ఇంత చక్కగా కూతుర్ని చూసుకుంటే ఉండేటప్పుడు ఆ శర్యాతికి ఏమి ఏర్పాటు చేయకుండా ఉంటారా, వెంటనే ఏర్పాటు చేస్తామని ఆయన కూడా ఒప్పుకున్నారు. ఒక సోమయాగం, ఆ సోమయాగం ఎందుకంటే ఈ అశ్విని కుమారులకి సోమపానం చేపిస్తానని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు కదా, ఆ ప్రతిజ్ఞ కోసం ఈ సోమయాగం అనేది సంకల్పం జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. ఇంద్రుడు అందరూ వచ్చారు యాగానికి. సోమపానాన్ని ఇచ్చిన తర్వాత చివరిగా ఉండే సోమపానాన్ని అశ్విని కుమారుల్ని పిలిచారు ఒక మంత్రంతో చవన మహర్షి.
ఆ అశ్విని కుమారులకి సమపంక్తి భోజనం లేదు, ఈ సోమపానం లేదు అనే కదా ఇలా నిర్ణయించబడింది, ఈ రూల్ని మీరు మీరుతారా అంటూ వజ్రాయుధంతో ఇంద్రుడు ఆ చవనుణ్ణి కొట్టేదానికి వచ్చారు వజ్రాయుధంతో. అలా వచ్చిన వెంటనే నన్ను నువ్వు కొట్టేదానికి వస్తావా అంటూ ఒక హుంకారంతో ఆ ఇంద్రుడిని చూశాడు. ఇంద్రుడు ఒక శిలలాగా నిలబడిపోయాడు, దానికి పైన కదిలేదానికి వీలవటం లేదు. కోపంతో చవనుడు ఇలా తపస్విగా ఉండే చవనులు ఇలా చూసిన వెంటనే ఇంద్రుని వల్ల కదలటం లేదు. దేవతలందరూ వచ్చి ఆ చవనుల దగ్గర క్షమాపణ కోరి, అవును మీరు చెప్పేదే సరి, ఇంద్రుడిని మీరు విడిపించండి, మీ అశ్విని కుమారులకు సోమపానం చేయించండి అని చెప్పిన వెంటనే మేము ఇంద్రుడికి ఇలా మంచితనం చెప్తాము అని దేవతలు వచ్చి సమాధానం చేసిన తర్వాత ఇంకో మంత్రంతో ఆ మంత్ర కట్టుని విప్పి ఇంద్రుడు కూడా ఇప్పుడు సమాధానం అయ్యాడు. తర్వాత అందరి సమ్మతంతో ఈ సోమపానం అనేది అశ్విని కుమారులకు దక్కింది చవనం వల్ల అంటూ, ఇకపైన అన్ని శోకయాగంలోనూ ఈ సోమపానం అశ్విని కుమారులకు దక్కుతుంది అని చవనులు దాన్ని మార్చి రాశారు. అలాగ గొప్ప మగరిషి అంటూ ఈ శకున్య యొక్క కథను చెప్పి, ఈ శకున్య చవనుల యొక్క దివ్య దంపతుల యొక్క కథ చెప్పి తర్వాత ఈ శర్యాతి యొక్క కుమారుడు యొక్క కథను చెప్పేదానికి ప్రారంభించారు. ఈ శర్యాతికి ఉత్తానబర్హిస్, ఆనర్తన్, భూరిషేనుడు అని ఇలాగా పుత్రులు పుట్టారు ఈ శర్యాతికి. దాంట్లో ఆవర్తనుడు అనే ఇతనికి ఆవర్తన దేశం అనే ఒక దేశం సముద్ర మధ్యలో కట్టి దాన్ని పరిపాలన చేస్తూ వస్తున్నారు. ఇతను కూడా ధర్మాత్ములు. ఆ ఆవర్తనులకి కకుత్మి అనే ఒక పుత్రుడు పుట్టాడు. ఆ కకుత్మికి పరమ రూపవతి గుణవతి అయిన రేవతి అనే ఒక కుమార్తె పుట్టింది. ఈ రేవతికి వివాహం చేయించాలి అని అనుకొని ఆ కకుత్మి ఆ రేవతిని తీసుకొని సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవుని చూసి, ఇలా కొన్ని కుమారులను చూశాను, వీళ్ళు సరిగ్గా ఉంటారా అని అడిగేదానికి సత్యలోకానికి వెళ్ళారంట ఆ కకుత్మి. ఆ బ్రహ్మదేవుని పైన అంత ఆశ అతనుకు. అలా వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుని వెంటనే చూసేదానికి వీలవ్వటం లేదు. బ్రహ్మదేవులు కూడా అక్కడ ఒక వాద్యం, పాట, ఇలా డాన్స్ ఇవన్నీ జరుగుతుంది. దాంట్లో బ్రహ్మదేవులు చూసుకుంటూ ఉన్నారు. అది అయిన తర్వాతనే మిమ్మల్ని చూస్తారు, మీరు కొంతసేపు ఇక్కడ ఎదురు చూస్తూ ఉండండి అని అక్కడ ఉండే సేవకులందరూ చెప్పేసి వెళ్ళిపోయారు సత్యలోకంలో. ఇలా ఆ కకుత్మి ఎదురు చూస్తూ ఉండేటప్పుడు ఆ కచేరీ అంతా ముగించుకొని బ్రహ్మదేవుని చూసేదానికి అవకాశం వచ్చినప్పుడు నేరుగా రేవతిని తీసుకుని బ్రహ్మదేవుని దగ్గర వెళ్ళి నమస్కారం చేసి వెంటనే ఆ కకుత్మి అన్నారు, నా కూతురైన కుమార్తెకి వివాహం చేయించే వయస్సు వచ్చింది, నేను కుమారులన్నీ చూశాను, మీరు ఎవరిని చెప్తారో వాళ్ళకి పెళ్లి చేపిస్తాను అని అడిగిన వెంటనే బ్రహ్మదేవులు కకుత్మిని చూసి మందహాసంతో నవ్వారంట. ఎందుకు నవ్వారు అంటే బ్రహ్మదేవులు అంటున్నారు పైన, నువ్వెప్పుడు వచ్చినావు, నువ్వు ఈ వైవస్వత మన్వంతరంలో మొదటి చతుర్యుగంలో కృతయుగంలో ఇక్కడికి వచ్చినావు, నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా నన్ను ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చొని ఉండేటప్పుడు అక్కడ భూలోకంలో 27 చతుర్యుగములు అయిపోయి 28వ చతుర్యుగంలో కృతయుగము త్రేతాయుగం ముగించిపోయి ద్వాపరయుగము ముగించి కలియుగం ప్రారంభం వచ్చే సమయం వచ్చేసింది, అంతవరకు నువ్వు ఇక్కడే కూర్చొని ఉండేసినావే అంటూ మందహాసంతో చెప్పి పైన కక్కుత్ని దగ్గర నువ్వేం దిగులు పడకు, ఇప్పుడు భూలోకంలో సాక్షాత్ విష్ణు స్వరూపైన భగవంతుడే బలరామస్వామిగా అవతారం చేశారు. ద్వాపర యుగంలో ఆ బృందావనంలో అవతారం చేశారు. ఆ బలరామస్వామికి నీ కుమార్తె అయిన రేవతిని వెళ్ళి పెళ్లి చేయించి నువ్వు పైన తపస్సుకి బయలుదేరు అంటూ ఇలా బ్రహ్మదేవులు అన్నారంట. ఇలా బ్రహ్మదేవుల కోసం ఎదురు చూస్తూ ఈ కకుత్మికి కొన్ని సంవత్సరాలు కాదు 27 చతుర్యుగమయ్యి 28వ చతుర్యుగంలో ద్వాపర యుగంలోనే మళ్ళీ భూమికి వచ్చారంట. అక్కడ కొన్ని గంటలు ఇక్కడ భూలోకంలో ఇన్ని చతుర్యుగములు అయిపోయిందంట. అలాగ జరిగింది. వెంటనే కకుత్మి కూడా పర్లేదు, ఇప్పుడు భగవద్ అవతారమైన ఈ బలరామస్వామికి మన రేవతినిచ్చి పెళ్లి చేస్తామని సంతోషంతో బ్రహ్మదేవుల దగ్గర కూడా అలా చెప్పుకొని బయలుదేరి వచ్చి నేరుగా బలరామస్వామికి రేవతినిచ్చి వివాహం చేయించి తాను కూడా బదరికాశ్రమం వెళ్ళి తపస్సు చేశారు అనేది ఈ కకుత్మి యొక్క కథ. ఈ కకుత్మి వచ్చి ఇప్పుడు కాదు, మొదటి ఉండే చతుర్యుగంలో ఈ శర్యాతి యొక్క వంశంలో వైవస్వతముని యొక్క మొదటిలో పుట్టి ఇప్పుడు సత్యలోకంలో ఉన్నందువల్ల ఈ సమయంలో వచ్చి బలరామస్వామికి తన కుమార్తెను చేయించారు. అలాగా ఈ రేవతి కళ్యాణంతో ఈ అధ్యాయాన్ని బ్రహ్మనిష్ఠులు పూర్తి చేశారు. మిగతా పుత్రుల కథ అంట పైన అధ్యాయంలో వస్తుంది. పైన అందరం కలిసి 3వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం.
अथ तृतीयोऽध्यायः। श्रीशुक उवाच शर्यातिः मानवो राजा ब्रह्मिष्ठः स बभूवः यो वा अङ्गिरसां सत्रे द्वितीयमहौचिवान् सुकन्या नाम तस्यासीत् कन्या कमललोचना तया सार्धं वनगतः ह्यगमत् च्यवनाश्रमं सा सखीभिः परिवृता विचिन्वन्ती अङ्घ्रिपान् वने वल्मीकरन्ध्रे ददृशे खद्योते इव ज्योतिषी ते दैवचोदिता बाला ज्योतिषी कण्टकेन वै अविद्यत् मुग्धभावेन सुस्रावासृक् ततो बहु शकृन्मूत्रनिरोधोऽभूत् सैनिकानां च तत्क्षणात् राजर्षिः तमुपालक्ष्य पुरुषान् विस्मितोऽब्रवीत् अप्यभद्रं न युष्माभिः भार्गवस्य विचेष्टितं व्यक्तं केनापि नस्तस्य कृतमाश्रमदूषणं सुकन्या प्राह पितरं भीता किञ्चित् कृतं मया द्वे ज्योतिषी अजानन्त्या निर्भिन्ने कण्टकेन वै दुहितुः तद्वचः श्रुत्वा शर्यातिः जातसाध्वसः मुनिं प्रसादयामास वल्मीकान्तर्हितं शनैः तदभिप्रायमाज्ञाय प्रादात् दुहितरं मुनेः कृच्छ्रान्मुक्तः तमामन्त्र्य पुरं प्रायात् समाहितः सुकन्या च्यवनं प्राप्य पतिं परमकोपनं प्रीणयामास चित्तज्ञा अप्रमत्तानुवृत्तिभिः कस्यचित्त्वथ कालस्य नासत्यावाश्रमागतौ तौ पूजयित्वा प्रोवाच वयो मे दत्तमीश्वरो ग्रहं ग्रहीष्ये सोमस्य यज्ञे वामप्यसोमपोः क्रियतां मे वयोरूपं प्रमदानां यदीप्सितं बाढमिति ऊचतुः विप्रम् अभिनन्द्यभिषक्तमौ निमज्जतां भवानस्मिन् ह्रदे सिद्धविनिर्मिते इत्युक्त्वा जरयाग्रस्तदेहः धमनिसन्ततः ह्रदं प्रवेशितोऽश्मिभ्यां बलीपलितविप्रियः पुरुषास्त्रय उत्तस्थुः अपीच्या वनिता प्रियाः पद्मस्रजः कुण्डलिनः तुल्यरूपाः सुवाससः तान्निरीक्ष्य वरारोह सरूपान् सूर्यवर्चसः अजानतीपतिं साध्वी अश्विनौ शरणं ययौ दर्शयित्वा पतिं तस्यै पातिव्रत्येन तोषितौ
ऋषिमामन्त्र्ययतुः विमानेन त्रिविष्टपम् यक्ष्यमानोऽथ शर्यातिः च्यवनस्य आश्रमं गतः ददर्श दुहितुः पार्श्वे पुरुषं सूर्यवर्चसं राजा दुहितरं प्राह कृतपादाभिवन्दनाम् आशिषः च अप्रयुञ्जानः नातिप्रीतमना इव चिकीर्षितं ते किमिदं पतिस्त्वया प्रलम्भितो लोकनमस्कृतो मुनिः यत्त्वं जराग्रस्तम् असत्यसम्मतं विहाय जारं भजसे अमुम् अध्वगम् कथं मतिस्ते अवगतान्यथा सतां कुलप्रसूते कुलदूषणं त्विदम् बिभर्षि जारं यदपत्रपाकुलं पितुश्च भर्तुश्च न यस्य धस्तमः एवं ब्रुवाणं पितरं स्मयमाना शुचिस्मिता उवाच तात जामाता तवैष भृगुनन्दनः शशंस पित्रे तत्सर्वं वयोरूपाभिलम्भनं विस्मितः परमप्रीतः तनयां परिषस्वजे सोमेन याजयन् वीरं ग्रहं सोमस्य चाग्रहीत् असोमपोः अपि अश्विनोः च्यवनः स्वेन तेजसा हन्तुं तमाददे वज्रं सद्यो मन्युः अमर्षितः स वज्रं स्तम्भयामास भुजमिन्द्रस्य भार्गवः अन्वजानन् ततः सर्वे ग्रहं सोमस्य चाश्विनोः भिषजौ इति यत्पूर्वं सोमाहुत्या बहिष्कृतौ उत्तानबर्हिः आनर्तः भूरिषेण इति त्रयः शर्यातेः अभवन् पुत्राः आनर्तात् रेवतो अभवत् सोऽन्तः समुद्रे नगरीं विनिर्माय कुशस्थलीम् आस्थितो अभुङ्क्त विषयान् आनर्तादीन् अरिन्दमा तस्य पुत्रं शतं जज्ञे ककुद्मी ज्येष्ठमुत्तमं ककुद्मी रेवतीं कन्यां स्वाम् आदाय विभुङ्गतः कन्यावरं परिप्रष्टुं ब्रह्मलोकमपावृतम् आवर्तमाने गान्धर्वे स्थितो अलब्धक्षणः क्षणम् तदन्त आद्यमानम्य स्वाभिप्रायं न्यवेदयत् तच्छ्रुत्वा भगवान् ब्रह्मा प्रहस्य तमुवाचः अहोराजन् निरुद्धास्ते कालेन हृदि ये कृताः तत्पुत्र पौत्रनप्तॄणां गोत्राणि च न शृण्महे कालो अभियातः तृणवः चतुर्युगविकल्पितः तद्गच्छ देवदेवांशो बलदेवो महाबलः कन्यारत्नमिदं राजन् नररत्नाय देहि भोः
भुवो भारावताराय भगवान् भूतभावनः अवतीर्णो निजांशेन पुण्यश्रवणकीर्तनः इत्यादिष्टो अभिवन्द्याजं नृपः स्वपुरमागतः त्यक्तं पुण्यजनत्रासाद् भ्रातृभिः दिक्ष्वस्थितैः सुतां दद्ध्वा अनवद्याङ्गीं बलाय बलशालिने बदर्याख्यं गतो राजा तप्तुं नारायणाश्रमम्। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे तृतीयोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।